ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలపు శుభములు దీవెనలు ప్రభు సన్నిధానములకు చేరిన మనందరికీ కలుగును గాక. దేవుని బిడ్డలారా, భర్తమైనటువంటి గుడ్డివాడు తనకున్నటువంటి ఆ గుడ్డితనం నుండి విడుదల పొందాలని, తాను లోకమును చూడాలన్న ఆశతో యేసు ప్రభుల వారు ఆ జన సమూహంలో పడి వెళ్ళుచున్నాను, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ప్రార్థించాడు. వేడుకున్నాడు, గట్టిగా కేకలు పెట్టి మొరలిడాడు. యేసు ప్రభుల వారు నిలబడి ఆ గుడ్డివాడిని పిలిచాడు. నేను నీకేమి చేయాలని నీవు అడుగుచున్నావు అని ప్రభు అడిగాడు. దేవుని బిడ్డలారా, గుడ్డివాడు అడుగుచున్నది తాను గుడ్డివాడిని కనుక ఈ దావీదు కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు నా గుడ్డితనము నుండి నాకు చూపు ఇవ్వగలడు, గుడ్డితనాన్ని తీసివేసి అడుగుచున్నాడు. మరి ప్రభువులకు సమస్తము తెలుసు, సమస్తము ఎరిగినవాడు. మన నోటికి మాట రాకముందే ఆయనకు తెలుసు. ఇక్కడ మళ్ళీ గుడ్డివాణ్ణి నేనేమి చేయాలని అడుగుచున్నాను. ఇక్కడ మనందరికీ కూడా ఒక అనుమానము, ఆశ్చర్యము కలగవచ్చు. ఎందుకు ప్రభుల వారు ఇలా అడుగుచున్నారు అని. అయితే ప్రభుల వారు అడిగేదానికి ఒక కారణం అంటూ ఉంది. ఏమనగా, మనమందరము ప్రార్థనలు చేస్తాం, మందిరానికి వచ్చి చేస్తాం, ప్రజలలో చేస్తాం, గృహాలలో చేస్తాం. అయితే ఆ సమయంలో దేవుని మనము, ప్రభువా నాకు సమస్య ఉంది, నాకు కష్టం ఉంది, నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తాము. కానీ ఆ ప్రార్థనకు అనేక మంది ఫలములు పొందలేకపోతుంటున్నాడు, లేక సమాధానములు పొందలేకపోతున్నాడు, ఉన్న ఆ రోగము నుండి విడుదల పొందలేకపోతుంటున్నాడు, గర్భము లేని గర్భములు పొందలేకపోతుంటున్నాడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఆర్థిక ఇబ్బందులు తొలగించబడి మరి దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోతుంటున్నారు. కారణం ఏంటనగా, అడుగుచున్నాము కానీ దేవుడు మనకు ఇచ్చేంత వరకు దేవునికి అవకాశమును ఇవ్వకుండా పదే పదే అడుగుచు ప్రభువును మాట్లాడనివ్వకుండా మనమే మాట్లాడగలుగుచున్నాం. ఇక్కడ గమనిస్తే గుడ్డివాడు మొదట అడిగాడు, తరువాత ప్రభువు పిలిచాడు. ప్రభు పిలిచిన తర్వాత యేసు ప్రభుల వారు మాట్లాడే వరకు గుడ్డివాడు ఒక మాట కూడా మాట్లాడలేదు. ప్రభు అడిగిన తర్వాత సమాధానం ఇచ్చాడు. ప్రార్థించడము, దేవునికి మొరపెట్టడం, వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడగలడు. ఇక్కడ దేవునికి ఎప్పుడైతే సమయం ఇచ్చాడో, యేసుకు ఎప్పుడైతే సమయం ఇచ్చాడో, యేసు ఆ గుడ్డివాడిని అడిగాడు, నేనేమి చేయాలి అనగా, నీవు నన్ను ప్రార్థించు, జన సమూహంలో ఉన్నప్పుడు నన్ను కరుణించమని, కాపాడమని అన్నావు. అయితే నేను ఏమి చెయ్యాలి అని అంటున్నాడు అంటే, నీవు ఏమి కావాలని నన్ను అడిగావో, ఇదిగో ఈ ప్రజలందరి ఎదుట నీ మనసులో నీవు ఏమైతే నన్ను అడిగావో, ఇక్కడున్న ప్రజలు నీ విశ్వాసాన్ని చూడాలి, నీ నమ్మకాన్ని చూడాలి. దేవుని గొప్ప కార్యాలు చేయగలడని నమ్మకం వారికి కలిగి అనేక మందిని ప్రభువును వెంబడించాలి అంటే, ఏ నమ్మకము విశ్వాసంతో నీవు అడిగావో అది నీ జీవితంలో కష్టాల, బాధల, కన్నీర, రోగమ, ఆర్థిక ఇబ్బందుల ఏవైనాను సరే అందరి ఎదుట వీటి నుండి నాకు విడుదల కలిగించు నీవు అడిగినప్పుడు వెంటనే ప్రభు అంటాడు, వాటన్నిటి నుండి నీకు విడుదల కలిగి, నెమ్మది కలిగి, శాంతి కలిగి, సమాధానము కలిగి నీవు బ్రతికెదవు కాక, నీ రోగము పోవును గాక, నీ కష్టము తొలగిపోవును గాక, నీ కన్నీరు దూరమైపోవును గాక అని ఆ గుడ్డి వాడితో చెప్పిన రీతిగా ఉదయకాల సమయమందు ప్రభు సన్నిధానమున చేరిన ప్రతి బిడ్డతో దేవుడు పలుకు చూపుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అడుగుచున్నాము, పొందలేకపోతున్నాం, ప్రార్థిస్తున్నాం, జవాబును దేవుని నుండి వచ్చే వరకు వేచి చూడలేక ఉన్నాం. అయితే ఎంతమంది గద్దించినను, ఎన్ని ఆటంకములు వచ్చినను గుడ్డివాడిని గద్దించారు, పిలవద్దన్నారు, అయినను వారు వినకుండా ఇంకా గట్టిగా పిలిచారు. అదే రీతిగా నీ జీవితంలో అనేక ఆటంకాలు, అభ్యంతరాలు నీకు రావచ్చు. కానీ ప్రభువుని పిలవడం, ప్రభువుని ప్రార్థించడం, ప్రభువుని ఆరాధించడం, ప్రభువు నీతో మాట్లాడే వరకు నీవు నిలుపుదల చేయకుండా నీవు చేయగలిగినప్పుడు ఇదిగో ప్రభువు నీతో మాట్లాడి, దేని నిమిత్తమై నీవు కృంగిపోతున్నావు, దేని నిమిత్తమై నీవు కన్నీరు కారుస్తున్నావు, దేని నిమిత్తమై నీవు నేను బ్రతకలేని అనుకుంటున్నావో వాటన్నిటి నుండి విడుదల కలిగించునుగాక. ఉదయకాల సమయము ప్రభు మాటలను బట్టి ఇక్కడ చేరిన మన అందరికీ దేవుడు తన కృపనిచ్చి ఆదరించి
కాపాడి సంరక్షించునుగాక.